మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఎంపీ అరవింద్ గెలుపుకి సంబంధించి చాలా మంచి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. సో ఇదే అంశంపై మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన బీజేపీ అధ్యక్షులు దినేష్ కులేచారి గారు ఉన్నారు. సార్ నమస్తే. ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు, అదేవిధంగా కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటా ఉన్నాము. చాలామంది ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ గెలుపుకి మూల కారణంగా మిమ్మల్ని చూస్తున్నారు. ప్రతి గ్రామం నుంచి చాలా మంచి లీడ్ వచ్చింది, అది మీ వల్లనే సాధ్యమైందని చెప్పేసి కార్యకర్తలు చెప్తా ఉన్నారు. సో దీనికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి పడ్డ ప్రతి ఓటు కూడా నరేంద్ర మోడీని చూసి పడ్డది, ఎవరిని చూసి పడ్డది ఇక్కడ. దాంతోపాటు మా అభ్యర్థి అరవింద్ని చూసి పడ్డది. కార్యకర్త ఎవరైతే ఆ బూత్ స్థాయిలో, ఆ పన్నా స్థాయిలో, ఆ శక్తి కేంద్రం స్థాయిలో, మండల స్థాయిలో ఉండే ఆ నాయకుల కష్టమే ఈరోజు ఈ ఇందూరు పార్లమెంట్లో 1,09,000 ఓట్ల మెజార్టీతో మేము గెలవడం జరిగింది. ఇవాళ ఇక్కడనే కాదు, మీరు రఘునందన్ రావు తీసుకున్నా, లేకపోతే ఆదిలాబాద్ తీసుకున్నా, కరీంనగర్ తీసుకున్నా, ఏవైతే 8 సీట్లు తెలంగాణలో గెలిచాయో, ఓడిన దగ్గర కూడా మా వాళ్ళు చాలామంది కార్యకర్తలు మంచి పనిచేశారు. రకరకాల ప్రలోభాలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ముఖ్యంగా ఒకటి మతాన్ని అడ్డు పెట్టుకుంది. మైనార్టీస్లో ఉండే క్రైస్తవ మతం కానీ ముస్లిం మతాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళందరినీ ఓట్లు ఎక్కువ శాతం వేయించుకోవడంతో పాటు దళితుల రిజర్వేషన్ తీసేస్తుంది భారతీయ జనతా పార్టీని భయపెట్టి దళితుల ఓట్లను ప్రలోభాల్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేసింది. చీల్చే 100% చేసింది ప్రయత్నమే. భారతీయ జనతా పార్టీ మా యొక్క ఏదైతే మేనిఫెస్టో ఉందో మీరు చూస్తే ఒక డాక్యుమెంట్ అది. దాంట్లో మేము ఎవరికి కూడా ఏం ఫ్రీ ఇస్తామని లేదు, ఏం చేస్తామని లేదు. ఈ దేశంలో బాగుపడాలంటే ప్రతి ఒక్కరు బాగుపడాలి. చిట్ట చివరి వ్యక్తి దాకా కూడా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైన అంత్యోదయ అనేది, అంటే ఎవరైతే చివరిగా ఉండే వ్యక్తి ఉందో అతనికి కూడా న్యాయం చేయాలనేదే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ దాన్ని ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ పార్టీలన్నీ కూడా మాట్లాడుతున్నాయి. 300 సీట్లు దగ్గర 1-2 సీట్ల దాకా 300 సీట్లు వచ్చిన సందర్భంలో కూడా ఇంకా వాళ్ళేమో ఇండి గడబడని పెట్టుకుని వాళ్ళందరి 200 సీట్లు దాటలేదు. వాళ్ళకి అపోజిట్ ఒక్కొక్కరు పోటీ పడి ఆడ గెలిచిన సీట్లు తెచ్చుకొని మేము ఇన్ని సీట్లు అని అంటున్నారు. ఎన్డీఏ దగ్గర నరేంద్ర మోడీ ముఖం పెట్టుకొని పోయారు. నరేంద్ర మోడీ ఫేస్తోనే ఎలక్షన్ కొట్లాడారు. ఇలా 300 సీట్లు వచ్చాయి. దానికి కూడా తగ్గిన సీట్ల దగ్గర కూడా ప్రభావం ఏంది? చాలామంది ఎవరైతే భారతీయ జనతా పార్టీ కోటేసే వాళ్ళందరూ మోడీ గెలిచే వాతావరణం ఉంది అని చెప్పి ఆ 2 రోజులు 3 రోజులు మీరు ఎక్కడైతే రిజల్ట్ వచ్చిన ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ రిజల్ట్ చూడండి. రిజల్ట్ ఫ్రైడే ఎలక్షన్ ఉండడం వల్ల ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు హాలిడేస్ దొరికినాయని చెప్పి తమిళనాడు కానీ మిగతా దగ్గర కానీ యూపీలో కానీ రాజస్థాన్లో కానీ ఇవన్నీ కూడా ఓడిపోయేందుకు విశ్లేషణ చేసుకుంటే ఎవరైతే భారతీయ జనతా పార్టీకి ఓటు బ్యాంక్గా ఉన్నారో వాళ్ళు మోడీ ఎట్లాగో గెలుస్తాడని చెప్పి ఒక నిర్లక్ష్యమైన చిన్న తప్పిదం వల్లనే మేము ఇవాళ మిస్ అయ్యాం తప్ప ప్రజలు మాకు ఓటు వేయకుండా మిస్ కాలేదు. ఇది కాబట్టి 101% ఇది నరేంద్ర మోడీ విజయం. ఇది వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రలోభాలు తెచ్చారు. మీరు ఇప్పుడు పడ్డది ఆప్ వాళ్లకు విదేశాల నుంచి వచ్చినాయి అని చెప్పి, సమాజ్వాదీ ఫండ్కు విదేశాల నుంచి వచ్చినాయి. యూపీలో ఎప్పుడు కూడా రాజకీయాల్లో డబ్బుల ప్రభావం ఉండదు. మన కొంచెం ఈ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఏరియాలో డబ్బుల ప్రభావం ఉంటుంది కానీ యూపీ ఏరియాలో అసలు డబ్బుల ప్రభావం ఉండదు. కానీ ఈసారి ఎయిర్లై వారిచ్చారు డబ్బులు. వాళ్ళు ముస్లింలను, యాదవులను, దళితుల్ని వాళ్ళందరూ కూడా మీకు ఈ రిజర్వేషన్ పోతుంది, అది పోతుంది, భయభ్రాంతులకు గురి చేసి ఇలా గెలిచారు. ఏం గెలిచారు? నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి అవుతున్నాడు. నిన్న కూడా వారు స్పష్టంగా చెప్పారు, ఎస్ నరేంద్ర మోడీ ఇచ్చిన గ్యారంటీ కట్టుబడి ఉన్నాను నేను. ఒక సింగిల్ భారతీయ జనతా పార్టీకి వచ్చిన సీట్లు యావత్తు ప్రతిపక్షంలో కూర్చున్న ప్రతి ఒక్క అందరు కలిపినా కానీ దానికన్నా తక్కువనే ఉన్నాయి సీట్ల విధి. అయినా వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఇదేదో అయిపోయింది. అదేముంది, వరల్డ్ కప్లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ కొడతారని ముందే ఊహించుకొని సెంచరీ కొట్టినా, 2 సెంచరీలు కొట్టినా అవో నువ్వు ట్రిపుల్ సెంచరీ కొట్టలేదు అనే పరిస్థితికి వాళ్ళ వీళ్ళు దిగజారంటే వాళ్ళ మానసిక స్థితి ఏ రకంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. సో మన తెలంగాణకి సంబంధించి మాట్లాడుకుంటే గతంలో 4 సీట్లకు పరిమితమైన స్థానాల వల్ల 4 నుంచి ఇంకా 4 పెరిగినాయి. దాదాపు 8 సీట్లు పెరగడం జరిగింది. వేరే కంటెస్టెంట్స్ ఎవరైతే బీజేపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కొంతమంది బార్డర్లో కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉన్నది. సో రానున్న ఎలక్షన్స్ ఏవైతే మనకి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా ఈ కల్చర్ అనేది? ఏమైనా ఒకటి ముఖ్యంగా మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక్క
ఒక్క కాంగ్రెస్ నాయకుడు అన్న గత 10 సంవత్సరాల నుంచి రోడెక్కిన వాళ్ళు ఉన్నారా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే టీఆర్ఎస్ మీద ఉద్యమం చేశాడు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే పెన్షన్ పోగొట్టుకున్నాడు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త సీఎం రిలీఫ్ ఫండ్ పోగొట్టుకున్నాడు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త కళ్యాణ లక్ష్మికి దూరం అయ్యాడు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త పోలీస్ స్టేషన్లో పడ్డాడు. భారతీయ జనతా పార్టీ నాయకుల మీద దాడులు జరిగినాయి, కార్యకర్తల మీద దాడులు జరిగినాయి. వివిధ రకాల దెబ్బలు తాకడంతో పాటు ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. ఒక్క కాంగ్రెస్ నాయకుని చూపించండి. మొన్న ఎన్నికల్లో కొన్ని తప్పిదాలు అందరి వల్ల జరగడం వల్ల బీఆర్ఎస్ నోడగొట్టాలి, కేసీఆర్ నోడగొట్టాలనే ఉద్దేశంతో, బీజేపీ గెలవదని ఒక అపోహతోని, కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసుకున్న ప్రాపగండతోని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేయడం జరిగింది. ఇవాళ అదే ప్రజలు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో తీసుకుంటాను, రూరల్లో తీసుకుంటాను, మొన్న మాకు 50,000 ఓట్లు వేశారు, ఇలా 1,00,000 ఓట్లు వేశారు. 5 నెలల్లో కొత్తగా మిరాకిల్ జరిగింది ఏం లేదు కదా. కానీ ప్రజల విశ్వాసం అనేది నరేంద్ర మోడీ మీద ఉంది, మా మీద ఉంది. మొన్న ఏంది అంటే ఒక ప్రాపగండకు లొంగిపోయారు. అరే బీజేపీ గెలవదేమో అనుకున్నాం, బీజేపీ 50,000 వచ్చినాయి. నా మొట్టమొదటి రోజు నుంచి కూడా నా యొక్క స్లోగన్ ఒకటే ఉండే, ఓడిపోతారు అంటేనే 50,000 వేసారు. ఇప్పుడు గెలుస్తున్నాం, మనం 1,00,000 వేయాలని చెప్పాం. 100% 1,02,000 ఓట్లు రూరల్లో రావడం జరిగింది. ఇలా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ మొన్నటి ఎలక్షన్లో కూడా అబోవ్ 70% ఓట్ల కన్నా 70 సీట్ల కన్నా ఎక్కువ రావాల్సిన పరిస్థితి నుంచి అందరి వల్ల జరిగిన తప్పిదాలతోని కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇంకో కొన్ని పార్టీలో ఇంటర్నల్ జరిగిన వ్యవస్థతోని కొన్ని ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. ఇవాళ వచ్చిన తర్వాత రేపు లోకల్ బాడీలో కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ప్రజలకు. లోకల్ బాడీస్ ముఖ్యంగా స్థానిక సంస్థలు, సర్పంచులు కానీ, మండల పరిషత్ కానీ, జిల్లా పరిషత్ కానీ కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతో నడవడం జరుగుతుంది. ఈరోజు నరేంద్ర మోడీ 42% కేంద్ర బడ్జెట్కి రూరల్ డెవలప్మెంట్ కోసం ఇస్తున్నాడు, స్థానిక సంస్థలకే ఇస్తున్నాడు. కాబట్టి నేను మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ నాయకులు నిజాయితీగా ఉంటారు, ప్రజలకు సేవ చేస్తారు. అలాంటి నాయకులు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎన్నుకుంటే 6 నెలల మీద వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత వచ్చింది. 6 నెలల కిందట వాళ్ళ గవర్నమెంట్ డిసెంబర్ 3వ తారీఖు నాడు గవర్నమెంట్ ఏర్పడ్డది. మళ్ళీ జూన్ 4వ తారీఖు నాడు సగానికి సగం సీట్లు కొట్టుకుపోయినాయి వాళ్ళ దాంట్లోకించి. అంటే ఇవాళ చెప్తున్నాను, వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గర అయితే ఇంకా ఘోరంగా ఉంది. వాళ్ళు ఎమ్మెల్యే గెలవ దగ్గర, టీఆర్ఎస్లో ఎమ్మెల్యే గెలిచిన దగ్గర ఇంకా కొంచెం వేరే ఆలోచన ఉందేమో. కానీ కాంగ్రెస్ పార్టీ 64 ముఖ్యమంత్రి సొంత పార్లమెంట్ ఓడిపోయాడు. ఏ నైతికత దక్కుతుంది ఆయనకు? సో నిన్న జరిగిన ఎలక్షన్కి సంబంధించి కౌంటింగ్లో భాగంగా నిన్న రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా విమర్శలు అనేవి కురిపిస్తూనే ఉన్నారు. సో కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యి ఇవాళ ఓట్లు చీల్చే ప్రయత్నం చేసింది కాబట్టి బీజేపీకి ఇంకా 4 సీట్లు పెరిగినాయి అని చెప్పేసి కాంగ్రెస్ మీద వాళ్ళు బురద జల్లుతూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళపైన బురద జల్లుతూ ఉన్నారు. సో ఇదంతా ప్రజలకు అనేది చాలా డైలమాగా ఉంది. సో మీరు ఏం చెప్పాలనుకున్నారు? అంటే ఓన్లీ మీ సత్తాతో మీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతోనే ఇది గెలుపు సాధ్యమైందా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా హెల్ప్ చేసిరా అనేది కూడా చాలా క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి. నేను మిగతా రాష్ట్రం గురించి మాట్లాడే ముందు నిజామాబాద్ ఏదైతే ఇందూరు పార్లమెంట్ ఉందో దాని గురించి మాట్లాడతాను. కవిత, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్డి కులస్తుడైన జీవన్ రెడ్డి గారిని పెట్టి, బీఆర్ఎస్ పార్టీ నుంచి మొన్న ఎలక్షన్లో ఓడిపోయి ఎమ్మెల్యే ఉండి ఓడిపోయిన వ్యక్తిని అరవింద్, ఏదైతే బీజేపీ క్యాండిడేట్ ఉన్న అరవింద్ గారి సేమ్ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తిని పెట్టారు. ఇది ఎవరు కలిసినట్టు? 4 సార్లు ముఖ్యమంత్రి వచ్చాడు, కేసీఆర్ ఇక్కడికి వచ్చి ఇది చేశాడు. ఒక బలహీన వర్గాల్లో ఉన్న ఓట్లను చీల్చాలనే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్లో ఉండే రెడ్డి వర్గం అంతా కూడా కాంగ్రెస్ నాయకుడికి మద్దతుగా పోవడం జరిగింది. రేవంత్ రెడ్డి వాళ్ళందరితో మాట్లాడడం జరుగుతుంది. ఇన్ని చేసిన తర్వాత ఒక దిక్కు ముస్లింలు, ఒక దిక్కు క్రైస్తవులు, ఒక దిక్కు వర్గాలు, కులాల పేరు మీద ఎంత నీచానికి దిగజారంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దుబాయ్, ఖత్తర్ లాంటి దేశాల నుంచి ముస్లింలు పత్వాలు ఇప్పించి కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఫ్లైట్ టికెట్లు పెడతామని చెప్పి ఇవన్నీ కూడా వాళ్ళ లెటర్ ప్యాడ్ల మీద కూడా లెటర్లు రాసి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. దళితులకు రిజర్వేషన్ అవుతుందని భయపెట్టించి, ఎంఆర్పీఎస్ భారతీయ జనతా పార్టీ నుంచి ఉందని చెప్పి మాలమాలను ప్రలోభాల లోపల లొంగదీసే ప్రయత్నం చేసి, ఇలా అన్ని రకాలుగా ఇచ్చేసి, మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినామని చెప్పి మహిళలకు ప్రయత్నం చేసేసి, గల్ఫ్ బోర్డ్ అని చెప్పి ఇప్పటిదాకా లేని దీన్ని జీవన్ రెడ్డి గారు అయితే 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది. ఏ రోజు మాట్లాడని వ్యక్తి రోజుకో మీటింగ్ పెట్టాడు గల్ఫ్ వాళ్ళ గురించి. ఆ జేఏసీ నాయకులందరినీ పిలిపించి ప్యాకేజీలు ఇచ్చాడా, లైకేజీలు ఇచ్చాడో నాకు తెలియదు. కానీ నేను ఎందుకంటే గల్ఫ్ అన్నల కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరు నేను గౌరవిస్తాను నేను. కానీ ఏమైంది, ఏం ఉపయోగం అన్న? కేంద్రంలో మీరు అధికారంలోకి రారు అంటే బాధకున్న పాత్ర ఏంటంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ కలిసి అరే మనం సపోర్ట్ చేసుకుందాం వీళ్ళకు, అరవింద్ గెలవద్దు అని చెప్పి ప్రయత్నం, ఇక్కడ బీజేపీ గెలవద్దు అనే ప్రయత్నం. ప్రజలు మొన్న వేసిన ఓట్లు ఇవాళ కూడా కాంగ్రెస్కు ఉదాహరణ చెప్తాను నేను. రూరల్ కాన్స్టిట్యున్సీ నేను చూస్తుంటాను, నాకు బాగా అవగాహన ఉంది కాబట్టి 55,000, 54,000, 55,000 ఓట్లు వచ్చినాయి
కాంగ్రెస్ వాళ్ళకు. మొన్న 70,000 చిల్లర వచ్చినాయి, 15,000 ఓట్లు తగ్గినాయి వాళ్ళకు. అంటే 15,000 6 నెలల లోపల విశ్వాసం కోల్పోయారు. రెండోది వాళ్ళకు వచ్చిన ఓట్లు ఏమండి, 15,000 మైనారిటీ ముస్లిం ఓట్లు, 25,000 క్రైస్తవ ఓట్లు, 15,000 వాళ్ళ క్యాడర్ ఓట్లు తప్ప ప్రజల ఓట్లు వేయలే వాళ్ళు. ఈ రెండు వర్గాలకు కూడా బీజేపీని బూచి చూపించుకొని ఓట్లు తెచ్చుకున్నారు వీళ్ళు. ముస్లిం బూతులలో ఓట్లు పడ్డ దగ్గర మా దగ్గర డిచ్పల్లికి సంబంధించిన ఒక బూత్లో 800 ఓట్లు పడితే 795 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడతాయి, 0 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి పడతాయి, 5 ఓట్లు మాకు పడతాయి. అంటే ఇది ఎవరు ప్రలోభాలు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చారు? 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎంను ముస్లిం మైనార్టీలను పెంచి పోషిస్తున్నారే. కేసీఆర్ బయటకు వెళ్ళింది కండ కట్టుకొని వెళ్ళడే, ఎక్కడికి పోయినా టోపీ పెట్టుకొని ఇది చేయడే, ఎటుపోయింది అంటున్నా నేను. ఎప్పుడైనా సరే అదే ఇలా బీజేపీ చూస్తున్నాను. మేము మొన్న ఎలక్షన్లో ఓడిపోయాం, ₹1 వంచకుండా ఓడిపోయాం. ఇప్పుడే మీ దగ్గరికి వచ్చారు మన కాలూరు వాళ్ళు, ₹1 వంచలేదు, ఖానాపూర్ ₹1 వంచలేదు. పేదవాళ్ళు ఉంటారు, లేబర్ పని చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ భారతీయ జనతా పార్టీకి 800 ఖానాపూర్లో, 400 కాలూరులో మెజార్టీ ఇచ్చారు ₹1 వంచకుండా. సో ఇవాళ చూసుకుంటే బీఆర్ఎస్కి సంబంధించి మాట్లాడుకుంటే ఒక్క దగ్గర కూడా ఒక స్థానంలో ఒక గెలిచిన పరిస్థితి లేదు. సో మొత్తం ఎక్కడ కూడా డిపాజిట్లు కూడా దక్కలేవు, ఒక్క దగ్గర కూడా బోనీ చేయని పరిస్థితి ఉన్నది. సో పార్టీ గురించి ఎట్లా ఉండబోతా ఉంది రానున్న రోజుల్లో? అంటే నేను గతంలో కూడా ఏదైతే భారత రాష్ట్ర సమితితో తెలంగాణ రాష్ట్ర సమితితో పేరు మార్చుకున్న పార్టీ సంస్థాగతంగా గట్టిగా లేకపోతే. మేము నిన్న ఎలక్షన్ చేసినాం. నిన్న రాత్రి 8:30కు మాకు స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి ఫోను, రేపు మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఇది జిల్లా అధ్యక్షుడిగా. నేను ఉదయం 8 గంటల నుంచి మా మండలాధ్యక్షులకు ఫోను, మీరు చేయాల్సింది ఇది. మేము ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం, స్థానిక సంస్థల ఎలక్షన్కి ప్రిపేర్ అయిపోయాం. మా లక్ష్యం కూడా, మా టార్గెట్ కూడా లోకల్ బాడీలు ఏ రకంగా గెలవాలనేది మా లక్ష్యం ఇది. రెండోది, మేము ఇప్పుడు మా గెలిచిన అభ్యర్థిని వదిలేసాం. మేము మా పార్లమెంట్ మెంబర్ అయ్యారు, మీరు ఢిల్లీ మీ పని మీద చేసుకోరు. కానీ మిగతా పార్టీ అంతా మేము సంస్థాగతంగా ఉంటాం. ఇది భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్లో ఏంటి అంటే ఒక వ్యక్తి పూజ నడుస్తుంటుంది. మేము కూడా నరేంద్ర మోడీని మా నాయకుడు అంటాం, కానీ పూజ చేయం మేము. ఆయనను ఒక నాయకుడిగా మేము ఉన్న కింది నుంచి అందరూ కష్టపడుకుంటాం. కానీ బీఆర్ఎస్లో నాయకుడే కష్టపడాలి, మిగతా అందరూ కూర్చోవాలి. నిన్న రిజల్టు 40 ఏళ్ళలో రాజకీయ అనుభవం ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారికి సొంత నియోజకవర్గంలో డిపాజిట్ రాకపోవడం, ఈ ఏరియాలో డిపాజిట్ రాకపోవడం, వాస్తవంగా వారు పునరాలోచించుకోవాలి. బాజిరెడ్డి లాంటి వ్యక్తులు, రాజకీయాలు ఇన్నేళ్ల నుంచి ఉన్న వ్యక్తులు ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరి చేతిలో కీలుబొమ్మ అవుతున్నాం, బీసీలలో కులాలలో మధ్యలో చిచ్చులు ఎవరు పెడుతున్నారు. వాస్తవంగా వాళ్ళకు ఉంటే వాళ్ళ పార్టీలకు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తెచ్చిపెట్టుకున్నా కానీ వాళ్ళకి బాగుంటుండే. ఒక నియోజకవర్గం ఏదైనా ఉన్న నాయకుడు ఉన్నా కానీ అరే మా భవిష్యత్తు కనబడుతుందని. ఇప్పుడు మేము అరవింద్ నిలబెట్టుకున్నాం. మేము మా ఎంపీ అభ్యర్థి అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయినా మేము నిలబెట్టుకుంటే మంచి మెజార్టీతో తెచ్చుకున్నాం. మేము కార్యకర్తలకు, ప్రజలకు విశ్వాసం కావాలి నాయకుడి మీద. మొన్న ఎన్నికల్లో మేము ఓడిపోయేదాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ చేసిన ఏదైతే లోపాయికొరకంగా గ్లోబల్ ప్రచారం ఉందో ఆ గ్లోబల్ ప్రచారం చేయబట్టి ఓడిపోయాం. 8 సీట్లే గెలిచామనుకోకండి, సగం 50% సీట్లు ఓట్లు మేము ఈరోజు సాధించడం కలిగినాం. 101%. రేపు ఇంకా కూడా నేను చెప్తున్నా, ఎవరికి, మన రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలని కూడా చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు, మీరు మారండి, ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేయండి. ఉచితం ఇస్తేనే గెలుస్తాం అనేది ఎక్కడ కూడా ఉండదు. ప్రజాస్వామ్యంలో పేదలకు అవసరమైన పని చేయండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు తెచ్చుకుందాం, లేదు పక్కా ఇండ్లు తెచ్చుకుందాం కేంద్ర ప్రభుత్వం నుంచి. నేను జిల్లా అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను. ఇంతకుముందు మా అభ్యర్థి కూడా ఇక్కడ మా ఎంపీ గారు కూడా అనౌన్స్ చేసిపోయారు. కాంగ్రెస్ పార్టీ మేము ఒక విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజ్ చేస్తున్నాం. 3 నెలల సమయం ఇస్తున్నాం నిజామాబాద్, ఇందూరు పార్లమెంట్లో. షుగర్ ఫ్యాక్టరీల విషయాల్లో మీరు 3 నెలల లోపల మీరు ఒక ఎజెండా రిలీజ్ చేయండి. 3 నెలల ఎజెండా రిలీజ్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం స్టార్ట్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసింది. గిరిజన ప్రాంతాలు ఉన్నాయి, గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం దగ్గర 250 తాండాలు ఉన్నాయి మా ఏరియాలో మొత్తం ఈ ఇందూరు పార్లమెంట్లో. అలాగే దళిత కాలనీలు ఉన్నాయి. దళిత కాలనీ డెవలప్మెంట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్లో 100,000 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. తీసుకొచ్చుకునే అవకాశం మన దగ్గర ఉంది. కానీ ఇక్కడ వచ్చి అదేదో బీజేపీ పేరు వస్తుంది, అరవింద్కి పేరు వస్తుంది, లేకపోతే ఇక్కడ తాండాలకు వస్తే దినేష్కి పేరు వస్తుంది. ఇది కాదు ఆలోచన. నిజంగా డెవలప్మెంట్ చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి రూపాయి మేము తెచ్చిస్తాం. ప్రతిపాదనలు మాకు పంపించండి. మీరు ఏదైనా ప్రతిపాదన చేసి పంపించండి. వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేసేది స్టేట్ గవర్నమెంటే కదా. డబ్బులు ఇస్తా, మీరు ఖర్చు పెట్టుకోండి అని చెప్తున్నాము. అయినా కానీ వీళ్ళు లేని పరిస్థితి. ఇండ్లు అయినా సరే, రోడ్స్ అయినా సరే, తాండా ఏరియా అభివృద్ధి అయినా సరే, దళిత వార్డుల అభివృద్ధి అయినా సరే, ఎలక్ట్రిసిటీ అయినా సరే. మా ఎంపీ గారు ఇప్పుడు చాలా మంచిగా చెప్పాడు, ధరంపూర్ అరవింద్ గారు. అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ తీసుకొద్దాం, ఇండస్ట్రీ పాలసీ ఇవ్వండి అన్నాడు. ఇవాళ నేను అడుగుతున్నాను కాంగ్రెస్ నాయకులకు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అగ్రికల్చర్ బేస్డ్ ఇది నిజామాబాద్, ఇందూర్ అనేది ఒక ఆయువు పట్టు. ఇవాళ కాదు, 110 ఏళ్ల కిందట ఇక్కడ చిన్నపల్లి దొరసాని, శీలం జానకీబాయ్ అని ఉంటే ఆమె ఒక గంజి కట్టింది. అప్పుడే ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న పంజాబ్, సింధు, ఆఫ్ఘనిస్తాను,
అలాగే బంగ్లాదేశ్ ప్రాంతం నుంచి ఇండియాలో ఉన్న నార్త్ ఇండియన్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చి మన దగ్గర సెటిల్ అయ్యారు. అంటే ఈ ప్రాంతం అగ్రికల్చర్కి ఒక ఆయువు పుట్టు. ఇక్కడ ఉన్న భూమిలో ఉండే ఖనిజాలు ఒక మంచి అంటే ఫుడ్ అంటే తినే పదార్థాలు తయారు చేసే ఖనిజాలు భూమిలో ఉన్నాయి. కాబట్టి ఆర్మూర్ ప్రాంతం కావచ్చు, రూరల్ ప్రాంతం కావచ్చు, బోధన్ ప్రాంతం కావచ్చు, బాల్కొండ కావచ్చు, కురుట్ల కావచ్చు, ఇవి ఇండస్ట్రియల్ డెవలప్ చేయడానికి మంచి అవకాశం ఉన్నది. నేషనల్ హైవే ఉంది, రైల్వేస్ ఉన్నాయి, ఇంత ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ అన్నీ ఉన్న దగ్గర నేను ఇవాళ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నాను, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ ప్రాంతం అభివృద్ధి దగ్గర దగ్గర 2 లక్షలు కాదు 3 లక్షల మంది గల్ఫ్ అన్నలు ఉన్నారు, ఇల్లిడ్సబెట్టి దూరం ఉన్నారు. ఆ అన్నలకి ఇక్కడ ఉపాధి కల్పజేద్దాము. రండి, మీ పేర్లు పెట్టుకోండి. మీ చనిపోయిన రాజీవ్ గాంధో, చనిపోయిన సోనియా ఇందిరాగాంధో వీళ్ళ పేర్లు పెట్టుకున్నా మాకు ఆబ్జెక్షన్ లేదు. కానీ ఇక్కడ ఉపాధి చేసేందుకు తీసుకురండి, కేంద్ర ప్రభుత్వం నుంచి మేము నిధులు తెస్తామని చెప్పాము. ఫైనలీ వీళ్ళు ఏమంటున్నారంటే నిన్న రిజల్ట్ చూసిన తర్వాత సిట్టింగ్లో మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో మనం వెళ్తా ఉన్నాము, మనము ప్రభుత్వం మనది ఉందని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. రానున్న ఎన్నికలు ఏవైతే సర్పంచ్ ఎన్నికల్లో అన్నీ మనకే అనుకూలంగా ఉంటాయి అనేది వాళ్ళు వేస్తున్న సవాల్. సో మీరు ఇది ఏమైనా చెరపబోతా ఉన్నారా, లేకపోతే చేంజెస్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఒక విషయం చెప్తాను, ప్రజలు గ్రామాల్లో మంచి నాయకుని ఎన్నుకునే సంస్కృతి ఉంది. పార్టీకి అతీతంగా సర్పంచ్ ఎలక్షన్ జరుగుతాయి. పార్టీ రహితంగా ఎలక్షన్ జరుగుతున్న దాంట్లో మంచి వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఉంటారు, ప్రజలంతా తెలుసు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులు ఎవరండి? నిన్నటిదాకా బీఆర్ఎస్లో 10 ఏళ్ళు దోసుకున్న వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. ఆ 10 ఏళ్ళు దోచుకుంది ప్రజలు చూసారు. నిన్నటిదాకా సర్పంచులు ఎంపీటీస్ ఉన్న వాళ్ళంతా మళ్ళీ ఇటు వస్తున్నారు. వాళ్ళు నిజంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తే నిన్నటిదాకా చేస్తారు కదా, చేయలేదు. ఇప్పుడు కొత్త వ్యక్తులు వచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి వాళ్ళు నాయకత్వం వహిస్తారు. ప్రజలు గ్రామాల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో ఇందూరు జిల్లాలో కానీ ఇందూరు పార్లమెంట్లో కానీ 101% నేను గ్యారంటీ ఇస్తున్నాను. దేనికి గ్యారంటీ ఇస్తున్నాను? మేము నిలబెట్టే భారతీయ జనతా పార్టీ నాయకులు నిలబెట్టే క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో నిజాయితీ పరులు, సేవ చేసేందుకు వచ్చిన వాళ్ళని మేము నిలబెడతాం. మేము చూడడం జరిగింది. మాకు ప్రాథమికంగా సమాచారం కూడా వస్తుంది. మెయిన్గా భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరైతే యువకులు మెయిన్గా యువకులే ఈసారి పోటీలో నిలబెడతాము అనేది వస్తున్న సమాచారం. ఇది కరెక్టేనంటారా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కాంగ్రెస్ పార్టీ నుంచి 70 సంవత్సరాల పైబడ్డ జీవన్ రెడ్డి గారిని పెట్టారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి 70 సంవత్సరాల పైబడ్డ బాజిరెడ్డి గారిని పెట్టారు. బీజేపీ నుంచి ఒక యువకుడైన అరవింద్ని పెట్టారు. అంటే మీ తేడా ఇక్కడనే స్పష్టంగా కనబడుతుంది. రెండోది, ఏదైతే యువకుల గురించి మాట్లాడుతుండే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కార్యకర్త లేకనే, నాయకులు లేకనే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నుంచి అరువు తెచ్చుకుంటున్నారు. బీజేపీలో అలాంటి అవసరం ఉండదు. మా వాళ్ళంతా వానర సైన్యం, ఎప్పుడు ఎక్కడికేదో వస్తారో గెరిల్లాలు మా వాళ్ళు. ఇదే వాడతారు, గెరిల్లాలు మా వాళ్ళు. ఊర్లోకి పోతే భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకుని తినేందుకు 4 కనబడరు, కానీ సోషల్ మీడియాలో కానీ మిగతా దగ్గర కనబడితే 100 మంది వచ్చి పడతారు. రెండోది, అవసరం ఉన్న రోజు నేను ఎలక్షన్లో చూశాను, నేను సొంతగా ఆ ఊర్లో 5 ఊరు లేరని బాధపడుతున్న సందర్భంలో ఎలక్షన్ రోజు పోయిన రోజు 20, 30, 40, 50 మంది నిలబడ్డారు. ఎక్కడికేదో వచ్చినట్టు ఎక్కడెక్కడో ఆ ఊరోళ్ళు మీ దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా ఇది ఎలక్షన్ రోజు నేను ఉండాలని చెప్పేది, నేను నా పార్టీకి నిలబడే క్షణం ఇదే అని చెప్పి నిలబడ్డారు. రేపు సర్పంచ్ ఎలక్షన్లో కూడా, లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ మిగతా దగ్గర కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపిన వ్యక్తులే అత్యధికంగా మెజార్టీతో గెలుస్తారు. సో మీరు సపోర్ట్ ఎట్లా ఇవ్వబోతా ఉన్నారు ఈ యంగ్స్టర్స్కి? ఒకటి, ముఖ్యంగా ముందుగా ఇది గ్రామ ఎన్నికలు. స్థానికంగా ఎవరికైతే పేరు ఉంటుందో వాళ్ళే గెలుస్తారు. ప్రజల అవసరాలు ఎవరు తీర్చగలుగుతారో వాళ్ళే గెలుస్తారు. అలాంటి వ్యక్తులను ఐడెంటిఫై చేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. ఆ ఐడెంటిఫై చేసిన వ్యక్తులకు భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుపుతుంది. అంటే మా యొక్క వ్యక్తిగతం, అంటే ఆ కాన్స్టిట్యుయెన్సీలో నియోజకవర్గంలో ఉండే నాయకుల యొక్క వ్యక్తిగత చరిస్మా, మా జిల్లా పార్లమెంట్ స్థాయిలో ఉన్న వాళ్ళ వ్యక్తిగత చరిస్మా, అలాగే మా జాతీయ నాయకుడు నరేంద్ర మోడీ చరిస్మా 10 ఓట్లు ఎక్కువ వేస్తాయి తప్ప ఇదే భారతీయ జనతా పార్టీ నుంచి మేము వాళ్ళకి ఇచ్చేసేది. ఫస్ట్ రిజర్వేషన్స్ ఫైనల్ కావాలి. ఆ రిజర్వేషన్ ఫైనల్ అయిన తర్వాత క్యాండిడేట్లను వెతుక్కోవాలి. క్యాండిడేట్ వెతుకున్న దాంట్లో మంచోని వెతుక్కోవాలి. కాబట్టి ఇది ఈ యొక్క దాంట్లోనే మేము చేసే మేజర్ ఇది. ఇప్పుడు మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ గారు, చేవేళ్ళలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, డీకే అరుణ గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, నగేష్ గారు, ఒక్క క్యాండిడేట్ మీద ఎక్కడైనా ఆరోపణలు ఉన్నాయంటే చూడండి వీళ్ళంతా. అంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే టికెట్ ఇవ్వడం జరుగుతుందో అప్పుడే 100% మేము స్కూటీ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజాసేవ చేసేటోళ్ళు, నిజాయితీగా ఉండే వాళ్ళకు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వడం జరుగుతుంది.
సో రైట్, థ్యాంక్ యూ సార్. మనం చూడొచ్చు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఎంపీ అరవింద్ గారి గెలుపుకి సంబంధించి చాలామంది ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ రానున్న రోజుల్లో కూడా అభివృద్ధి పరంగా చాలా మంచి డెవలప్మెంట్ చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో ఒకప్పుడు 4 సీట్లకు పరిమితమైన ఏదైతే ఎంపీ స్థానాలకు సంబంధించి మాట్లాడుకుంటే ఇప్పుడు 4 పోయి ఇంకా 4 యాడ్ అయినాయి. దానివల్ల చాలా మంచి డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో రానున్న రోజుల్లో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మీరు చూస్తారు అని చెప్పేసి కూడా మనకి నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి గారు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.